ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సూర్యరెడ్డి గారి పర్యటనలో భాగంగా మరి భారీ వర్షాలు కురిసిన సందర్భంగా 100 సంవత్సరాల్లో ఇది రెండోసారి కనుక ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మరి నడుస్తుంది. చెప్పండి సార్, మొత్తం మీద అన్ని కార్పొరేట్ ఏరియాలు అన్ని తిరిగారు, ఎలా అనిపిస్తుంది, ఎలా ఇప్పుడు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? పరిస్థితి చాలా తీవ్రంగా ఉందండి. రాత్రి 26 సెంటీమీటర్ల వర్షం పడ్డది. 36 సంవత్సరాల్లో హైదరాబాద్లో 26 సెంటీమీటర్ల వర్షం ఎప్పుడు పడలేదు. పైన ఉన్న చెరువులు కూడా తెగిపోవడం వల్ల ఆ ఇన్ఫ్లోస్ అన్ని కూడా ఎల్బీనగర్లోకి రావడం వల్ల అన్ని లోతట్టు ప్రాంతాలు జలమైపోయినాయి. కాబట్టి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాత్రికల్లా వర్షం పడకుంటుంటే కొంచెం రిలీఫ్ వస్తుంది. దయచేసి పౌరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు రేపు సాయంత్రం వరకు ఎవరు కూడా మీరు ఇళ్లలోకి వెళ్ళి బయటికి వెళ్ళకండి. ఒకవేళ మీ ఇళ్లలో నీళ్ళు గిట్లా ఉంటే గిట్లా దయచేసి మీ పక్కింట్లోనో మీ కాలనీ వాళ్ళనో కమ్యూనిటీ హాల్లోనో తలదాచుకోండి. సాధ్యమైనంత వరకు గీజనాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. నియరెస్ట్ దగ్గరలో ఉన్న మ్యారేజ్ హాల్స్ కూడా మేము బుక్ చేసి అక్కడ పౌరులందరం కూడా వాళ్ళకు ఆ ఏరియాని కేటాయిస్తున్నాం. కాబట్టి దయచేసి 2 రోజులు అప్రమత్తంగా ఉండని చెప్పేసి ప్రజల్ని కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా ఇప్పుడు కొంచెం నాలాలు హెల్ప్ చేసిన సందర్భం కూడా చూసాం. అయినా కూడా మరి సరిపోకనా ఈ వాటర్ రోడ్డు మీకు రావడం వల్ల ఏం జరిగి ఉంటుంది మొత్తం మీద? అంటే నాలాలు ఎంత హెల్ప్ చేసినా కానీ ఇప్పుడు పడ్డ వర్షానికి ఇప్పుడున్న నాలా కన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటేనే పోతాయి. కానీ 10 రెట్ల హెల్ప్ కాలేదు. కాబట్టి ఎంత హెల్ప్ చేసినా ఇది ప్రకృతి వైపరీత్యం. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు కూడా ఏమి హెల్ప్ చేయలేరు. కానీ సాధ్యమైనంత వరకు అధికార యంత్రాంగం కానీ మేము రాజకీయ నాయకులం కానీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నటువంటి చట్టం కూడా ఉంది. దాని ఇంప్లిమెంటేషన్లో అధికారులు కొంచెం అలసత్వం వహించారన్నది మీ దృష్టికి వచ్చిందా? అంటే దానికి ఈ వరదలకు సంబంధం లేదండి. కాకపోతే ఇంకుడు గుంతలు ఉండడం వల్ల బాగుంటుంది. కాకపోతే ఈ వరదలకు దానికి ఏం సంబంధం లేదు. కాంక్రీట్ జంగల్ కావడం వల్ల చిన్న చినుకు కూడా రోడ్డు మీదకి వాటర్ పనికి వస్తుంది. కొద్దిగా మోతాదులు ఎక్కువ రావడం వల్ల మరి రాబోయే రోజులలో ఇలాంటి చర్యలు జరగకుండా చూడడానికి ఉత్పన్నం అయ్యడానికి ప్లాన్ చేసే అవకాశం ఉంది? చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే వర్షాకాలం కల్లా ఇటువంటి మిస్టేక్స్ జరగకుండా ప్రయత్నం చేస్తున్నాము. సాధ్యమైన వరకు కంప్లీట్ చేస్తాం. వరద నీటితోటి మరి వర్షం ఎక్కువ వచ్చి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దాని మీద అధికారులను అప్రమత్తం చేసే అవకాశం. అందరికీ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ని అందరూ కూడా అప్రమత్తం చేసాము. ఆ స్ప్రే ఇట్లా కొడుతుండ్రు. ఏమి రోగాలు ప్రబలకుండా ఆ చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇదండి మరి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చెప్పిన విషయాలు. 36 సంవత్సరాల్లో మరి 26 సెంటీమీటర్ల వర్షం పడటం ఇది మొదటిసారి. మరి ప్రకృతి వైపరీత్యం వల్ల ఇలా జరుగుతుంది కనుక ప్రజలందరికీ కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నాము. పక్కనే మరి ఫంక్షన్ హాల్లో అయితేనేమి కమ్యూనిటీ హాల్లో అయితే ప్రజలు బయటికి వెళ్ళక కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. చూస్తున్నాండి విత్ న్యూస్ లక్ష్యం సమాజ జీవితం కెమెరామ్యాన్ మహేష్తో మిశ్వరేష్ దండు. ప్రస్తుతం మనము చైతన్యపురి బస్టాప్లో గల వర్షపు నీరును చూస్తున్నాము. దాని మీద ఎమ్మెల్యే దేవిరెడ్డి సూర్యరెడ్డి రెడ్డి గారు జేసీపీ మీద మరి పయనిస్తున్నటువంటి విజువల్ చూస్తున్నాము. ఇక్కడ నుంచి మరి భారీ ఎత్తున కూడా ప్రవాహం చూసినట్టయితే మరి హైవే మీద కోటి వరకు వెళ్ళేటటువంటి ఎల్బీనగర్ నుంచి కోటి వరకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి మీద వాటర్ ఫ్లోను మనం చూస్తున్నాము. మరి ఈ గలీలోకి వెళ్ళి వస్తున్నటువంటి వాటరు దాదాపుగా కార్లు వెహికల్స్ ముందుకెళ్లకుండా తీవ్రమైన ప్రెజర్ తోటే వాటర్ వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మనం అక్కడ చూస్తే 2 గల్లీల నుంచి మరి నాలాలు పొంగటము, మరి యొక్క వాటర్ ఉధృతి అనేది ఇక్కడ చుట్టుపక్కల కూడా ఉన్నటువంటి అన్నిటినీ ముంచేస్తూ వాహం తీవ్రత ముందుకెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. విత్ న్యూస్ ఎక్స్క్లూజివ్ ఎల్బీనగర్ చైతన్యపురి. అసలు ఇంతవరకు ఎప్పుడూ లేదు ఇట్లా. డైరెక్ట్ నాగార్జున సాగర్ డ్యామ్ అనుకోవచ్చు. మేము అక్కడికి ఇప్పుడు ఏదో ఉంది కదా డిండికి పోకపోయినా సేమ్ డిండి లాగా ఉంది ఇక్కడ కూడా. అంతా చాలా లైవ్గా చూస్తున్నాం వాటర్ ఫాల్స్. ఇంతగానం అయితే మేము వచ్చి ఇక్కడికి చాలా ఇయర్స్ అయింది కానీ ఎప్పుడూ ఇంత చూడలేదు. యాక్చువల్లీ ఇది కూలగొట్టడం వల్ల మొత్తం మా ఇంటికి ఎఫెక్ట్ అయిపోయింది చాలా ఘనము. బట్ ఇది కూలగొట్టడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం సేఫ్ అయిందని అనుకుంటున్నాము. మాకు ప్రాబ్లం అయినా వాళ్ళకి సేవ్ అయింది కాబట్టి కొంచెం ఏం కాదనిపిస్తుంది. కానీ చాలా ఇంతగానం చూస్తుంటే ఇట్స్ లైక్ వెరీ వండర్. అసలు ఇంతవరకు ఎప్పుడూ లేదు ఇన్ని ఇయర్స్లో. యాక్చువల్లీ మా పేరెంట్స్ కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇంతగానం ఉండడము. నేను 98లో చూశాను కానీ కొంచెం వచ్చింది 700 వాటర్. కానీ ఇది 2020లో ఇదే ఫస్ట్ టైం రావడం వాటర్. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది చైతన్యపూరినే. నేను చూసినప్పటి నుంచి ఎప్పుడు రాలేదు. 98లో వచ్చింది కానీ కొంచెం మంది వచ్చింది. సాయిబాబా టెంపుల్ దగ్గర వాటర్ వచ్చేది కానీ ఇది ఫస్ట్ టైం ఇంతగానో వాటర్ అయితే ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు చూడలేదు అనమాట. నాకు 38-39 ఇయర్స్ పని చూడడం ఇదే ఫస్ట్ టైం చైతన్యపూరికి వాటర్ ఇంతగానం రావడం అంతే. ఓకే. అరవింద్ రెడ్డి, ఇక్కడే చైతన్యపురి. నిన్న పడ్డ వర్షానికి విపరీతమైన వర్షం 24 గంటల వానకి
చైతన్యపురి దిల్సుఖ్నగర్ మెయిన్ రోడ్ పైన విపరీతమైన వరద. దాంతో విజయవాడ వెళ్ళాల్సిన బస్సులు కానీ మిగతా ఏదైనా కూడా మొత్తం జామ్ అయిపోయింది. చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు చాలా మునిగిపోయినాయి. వీటిని గవర్నమెంట్ తొందరగా వాళ్ళకి ఏదైనా పునరావాసం కల్పిస్తే బాగుంటుందని కోరుతున్నాం. లోపం అయి ఉండొచ్చు అంటారు ఇట్లా వాటర్ రోడ్ల మీకు రావడం వల్ల. లోపం అంటే ఇది పైన సరినర్ ఉంది కాబట్టి దాని ఫ్లో వాటర్ పెరగడం వల్లనే తప్పితే అంత లోపమే ఉంటుంది, ఇట్లా ఏమి లేదు. గత 2-3 రోజుల నుంచి వర్షం మూలంగా చైతన్యపూర్ డివిజన్, గడ్డేనారాయణ డివిజన్ వల్ల ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ కూడా అందరూ కష్టపడుతున్నారు, ప్రతి ఒక్కరు కష్టపడాలి, పబ్లిక్ కూడా తెలుసుకుని జర చేయాలని అనుకుంటున్నాం మేము. కరెక్ట్. ఖమ్మం నుండి వస్తున్నాం. బస్సులో ఇప్పుడు చాలా సేపు అవుతుందండి రాబట్టి. మేము బస్సు ట్రాఫిక్ వల్ల అక్కడ ఆగిపోయింది, బ్రిడ్జి కూలింది, అక్కడ చాలాసేపు ఆగినాం. అది కూలింది బ్రిడ్జి, అక్కడ చాలాసేపు బస్సులోనే వెయిటింగ్ చేసినామండి. ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ యశోద హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే యశోద హాస్పిటల్కి పోయితే కావట్లేదు. ఇక్కడ వాటర్ బాగా వస్తున్నాయి. మేముతో 8:30 నుంచి వస్తున్నాం. అవును, మాకు తెలియదండి. హాస్పిటల్లో మా వాళ్ళు ఇబ్బంది ఉంటే వస్తున్నాం, చూద్దామని వస్తున్నాం. గత 15 సంవత్సరాలు సార్ మేము హైదరాబాద్ వచ్చి ఫస్ట్ టైం వాటర్ చూస్తున్నాము. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంటికి వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ మా రూమ్ ఇక్కడే దగ్గర డిస్టర్బ్లో చాలా వెళ్ళలేకపోతున్నాం, అటు రాలేకపోతున్నాం. చాలా అమ్మ సీరియస్ ఉందన్నా, దహన కొనవాలి. ఈ వాన పడుతుంది ఉస్మానియాలో. అదే ఉస్మానియా చాలా కష్టమవుతుంది. ఇప్పుడు పడ్డా గుంతలో పడ్డా పడి 10 రోజులు అవుతుంది. పోయినా ఉస్మాన్ నుంచి వచ్చిన ఇప్పుడు ఇవ్వాలి కొత్తపేట ఆడిన మా ఇల్లు ప్రాబ్లం ఉంది. సాచి కూడా పోవాలండి. సూర్యాపేట నుంచి వస్తున్నాం. సూర్యాపేట వర్షం ఉందని తెలుసు కానీ ఇంత ఉన్నదని తెలియదు సార్. మాకు ఇంత ఉన్నదని తెలియదు. మాకు ఇంత ట్రాఫిక్ ఉందంటే మేము ఇవాళ ఉండి రేపే వచ్చేవాళ్ళం. మాకు తెలియకుండా వచ్చినాం మేము. కాచిగూడ స్టేషన్కి వెళ్ళాలి. నీళ్ళు చాలా బాగా ఇదవుతున్నాయి, చాలా ప్రాబ్లం ఉన్నాయి. అంతా ఇక్కడ బస్సు వాళ్ళందరికీ చాలా ప్రాబ్లమ్స్ అంతా దానివల్ల. भाई मैं 1 घंटे से पानी में फंसे हुआ हूँ और मेरी एक्टिवा बह गई थी। पूरा देख सकते हैं आप ये गाड़ी का पूरा हाल। गाड़ी भी फेल हो गई और जो है पूरे भय जा रहे गाड़ियाँ, सीधा कारा भी रहे तो भय जा रहे और 2 व्हीलर भी रहे तो डेड हो जा रही गाड़ी। बड़ी मुश्किल से आया मैं यहाँ तक और वापस नहीं जा सकता हूँ। बहुत सिटी का हाल बहुत बुरा है। कोई लीडर नहीं आ रहा, कोई कारपोरेटर नहीं आ रहा है पर मदद को देखने का हाल है। पूरे रोड़ा टूट गए, पूरे रोड़ा टूट गए, यहाँ तक कि ब्रिजां टूट गए नीचे के फुट पड़ा। देख सकते हैं, आप खुद देख सकते हैं इसका मंजर। मैं बोलने का क्या है, आप खुद देख सकते हैं। सुधीर रेड्डी है इधर का MLA। हाँ देख सकते हैं, कोई भी नहीं आ रहा है पर कोई भी नहीं आ रहा। पूरे कारां भरे, पूरे 2 व्हीलर भरे, लोग जो है परेशान है, बिल्कुल बहुत बेबस है, लाचार है। रोडों का हाल तो इतना बुरा है, देखने के काबिल है। आप खुद भी देख सकते हैं। मैं बोलने का क्या है और क्या बोलूँ, बस। నా పేరు భిక్షపతి అండి. నేను ఈ దిల్సుఖ్నగర్లో గత 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇక్కడ చాలా విపరీతంగా ఈ వర్షము బీభత్సము చాలా ఘోరంగా ఉందండి. ప్రజలు నడవాలంటే చాలా బాధగా ఉంది. ఒక అడుగు వేయాలంటే కూడా బాధ ఉంది. అలాంటిది ఈ వర్షము గండిపేట కానీ, ఉసద్ సాగర్ కానీ, ఇంకా వగేరా మీరు సరునగర్ కానీ ఇట్లా విడిచారు. ఈ ప్రజలను కూడా కాపాడాలి. మున్సిపాలిటీ వాళ్ళు ముందుండి నడిపించాలి. మరి అలా లేదు, ఏం లేదు. ఖాళీ వస్తున్నారు, నేతలు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అరే నాకేమి, అరే చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామని చెప్తున్నారు. కానీ తప్పు అది. మున్సిపాలిటీ వాళ్ళు ఉండి ఈ ప్రజలు ఎట్లా నడుస్తున్నారు, ఏం నడుస్తున్నారు, ఎట్లా ఈ అవగాహన ఏంది, అరే మన అనేది ఒక ఏమి లేదండి. ఈ ప్రజలని కాపాడండి, మనకు ఐక్యత ఇవ్వండి.
ఏం చేస్తాం, అట్లా వలిగిపోతుంటే ఇక గట్టి పడుతున్నాయి వానలు. ఏదైనా చేయాలి ప్రభుత్వం. ఇంకా దీని గురించి ప్రభుత్వం ఏదో ఒకటి యాక్షన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనకు చైతన్యపురి సీసాల బస్తీ అవన్నీ అనేవి డౌన్లో ఉండడం వల్ల అక్కడ వాళ్ళు ఏం కేర్ తీసుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎప్పుడేం ఫస్ట్ టైం అవ్వలేదు. ఇది ప్రీవియస్గా కూడా చాలాసార్లు జరిగింది. ఇంకా మన గవర్నమెంట్ కూడా ఏదైతే ఉందో వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళు అప్పుడేదో ముందే యాక్షన్ తీసుకొని ఉంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు, ఇంత ప్రాబ్లం వచ్చేది కూడా కాదు. సో మేము గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఇట్లాంటి ఏదైనా ఉంటే ముందుగానే వాళ్ళ యాక్షన్, ఎందుకంటే ముందే జియో అనేది పాస్ అయింది మనకి 12, 13, 14 హెవీ రెయిన్ ఉన్నప్పుడు. అట్లాంటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖాళీ చేపించి ఎక్కడికైనా పంపించాలి. సో అది కూడా జరగలేదు. అక్కడ చాలామంది పబ్లిక్ అనేవాళ్ళు అక్కడనే జామ్ అయిపోయారు. సో గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది ముందుగానే వాళ్ళు రెక్టిఫై చేసుకుంటే మంచిగా ఉంటుందని మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ.